హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బైక్ టైర్ యొక్క డైమెన్షన్స్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. టైర్ యొక్క డైమెన్షన్స్ అనేది ప్రతి టైర్ యొక్క సైడ్న ప్రింట్ చేసి ఉంటుంది. సో దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఏ డిజిట్కి ఏంటి అర్థం అనేది చూద్దాం. సో ఇక్కడ నేను సిబి షైన్ యొక్క టైర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఇందులో వచ్చేసరికి మీకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ టైర్లే ఉంటాయి. వెయిట్ ఇండెక్స్లోనే కొంచెం తేడా ఉంటుంది. సో ట్యూబ్లెస్ టైర్లు ఇవి. సో అది రాసింది ఫస్ట్. తర్వాత 80/100 అని రాసింది. సో ఫస్ట్ 80, తర్వాత బై 100. 80 అంటేనేమో ఫస్ట్ 80 రాశాడు కాబట్టి అది విడ్త్ ఆఫ్ ది టైర్ కింద తీసుకోవాలన్నమాట. సో సైడ్స్ యొక్క విడ్త్ అనమాట 80 మిల్లీమీటర్స్. 100 అంటే రిమ్ యొక్క అంచుల నుంచి టైర్ పై భాగానికి ఉన్న హైట్ని 100 అనుకోవచ్చు అనమాట. 100 అంటే 100 mm అని కానీ లేదా 10 cm అని కానీ. 18 అంటే రిమ్ యొక్క డయా అనమాట, 18 ఇంచ్ అని అర్థం అనమాట. సో రిమ్ ఆ చివరి నుంచి ఈ చివరికి యాక్సైల్ని సెంటర్ పాయింట్గా చేసుకుని కానీ చూసినట్లయితే సో దాన్ని 18 ఇంచ్గా వస్తుంది. కరెక్ట్గా ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం కానీ టైర్ రిమ్ యొక్క అంచుకు చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ ఉంటుంది. M/C అంటే మోటార్ సైకిల్ అని అర్థం. 54 అంటే ఇది లోడ్ ఇండెక్స్, P అంటే స్పీడ్ ఇండెక్స్. వీటిని మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లోడ్ ఇండెక్స్ చార్ట్ అనమాట. ఈ చార్ట్లో మీరు చూడొచ్చు 54 అనేది 212 kg మ్యాక్సిమం వెయిట్కి సపోర్ట్ చేస్తుంది. P అంటేనేమో మనకి స్పీడ్ ఇండెక్స్ అనుకోవచ్చు అనమాట. స్పీడ్ ఇండెక్స్ P వచ్చేసరికి 150 km/h మ్యాక్సిమం స్పీడ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీరు చార్ట్లో చూడవచ్చు. REINF అంటే రీఎన్ఫోర్స్డ్ టైర్. రీఎన్ఫోర్స్డ్ టైర్లో మీకు ఐరన్ వాడటం జరుగుతుంది. సో ఇది ఒక బ్యాచ్ నెంబర్ అనుకోవచ్చు. తర్వాత నైలాన్ అంటే నైలాన్ టైర్ అని అనమాట. ఒకవేళ రేడియల్ అంటే రేడియల్ టైర్ అని రాసి ఉంటుంది. సో నైలాన్ టైర్ అనేవి మన జనరల్ కామ్యుటేటర్ సెగ్మెంట్ బైక్స్లో ఉంటాయి. రేడియల్ టైర్ అనేదేమో స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో ఉంటాయి. సో బైక్ యొక్క టైరు విడ్త్ పెరిగితే మనకి మైలేజ్ తగ్గుతుంది. సో బెటర్ గ్రిప్ దొరుకుతుంది, హై పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో కామ్యుటేటర్ బైక్లోకి వచ్చేసరికి టైర్లు సన్నగా ఉంటాయి, ఎందుకంటే మైలేజ్ కోసం అనమాట. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ లో విడ్త్ టైర్లో కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా మన్నిక అయితే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. హై విడ్త్ టైర్లో బెటర్ పర్ఫార్మెన్స్, స్పీడ్ పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా లో విడ్త్ టైర్లతో పోల్చుకుంటే చాలా బాగుంటాయి. మెయిన్ మైలేజ్ అయితే తగ్గుతుంది హై విడ్త్ టైర్లలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.